అయినా నువ్వు బిజినెస్ పార్ట్నర్వే గాని వాళ్ళ ఎంప్లాయీవి కాదు కదా. వాళ్ళకి నీకు ఏ సంబంధం లేదు. ఏ రీజన్తో నిన్ను కార్నర్ చేస్తున్నారో ఎవిడెన్స్ ఏంటని వాదించాలి. నువ్వు యోగా టీచర్వే, పైగా ఆత్మస్థైర్యం, న్యాయబద్ధమైన విషయం గురించి ఎవరినైనా ఎదిరించగలిగే ధైర్యం ఉన్నదానివి. వాళ్ళేదో అన్నారని బోరున ఏడవడం కాదు, ఇలా మౌనంగా భరించటం కాదు. మధు చెప్పినట్టుగా యుద్ధం చేయడమే ధర్మం. నువ్వు నిలదీస్తే వాళ్ళు భయపడాలి కానీ నువ్వు ఏడవడం ఏంటమ్మా? రియలైజ్ కావాల్సింది వాళ్ళు, రియలైజేషన్ తేవాల్సింది నువ్వు. ఫ్యాక్ట్ కోసం ఫైట్ చేయడం తప్పు కాదు. ఇలా పారిపోయి వస్తే నిందే నిజమవుతుంది. కాలం కన్నా వేగంగా అది జనాల్లోకి వెళ్తుంది. చిన్న పిల్ల ఎంత ధైర్యంగా చెప్తుందో చూడు. ఏళ్ల తరబడి కష్టాలతో పోరాడిందానివి. ఎన్నడూ ఇలా కన్నీళ్లు పెట్టుకోలేదే. దుఃఖం నువ్వు దిగమింగితే, మౌనంగా భరిస్తే నిజం కూడా దుఃఖంతో పాటు అడుగున పడిపోతుంది. అసలు నీ ధైర్యం అంతా ఏమైందమ్మా? నువ్వు ఏడవడం ఏంటి? నేను బాధపడితే ధైర్యం చెప్పి ఓదార్చేదానివి. నీకు నేను ధైర్యం చెప్పాల్సి వస్తుంది. లేచి ఫ్రెష్ అయ్యిరా. ఈ లోపు నేను టీ పెట్టుకొస్తా. ఏంటో ఈ మధ్య నువ్వు ప్రతి చిన్నదానికి బెంబేలు పడిపోతున్నావే. లేచి మొహం కడుక్కో. లేకపోతే మీకు ఆయన కోరిక ఇష్టం తెలిస్తే దానికోసం ఆయన తృప్తి పడేలా ప్రవర్తించండి. నా కోసం మీరు బలవంతంగా బతకటం కాదు, అర్థం చేసుకుని ఇష్టంగా కలవాలి. అప్పుడు మీరు పిలిచే పని లేదు, నేనే వస్తాను. మీరిద్దరూ పోట్లాడుకోవటం ఆపి మాట్లాడుకోవటం ఎప్పుడు మొదలు పెడతారు? నాకు సమాధానం చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను. ఆ రోజైనా ఈ రోజైనా ఆయన వెళ్ళడానికి కారణం వేరు. అర్థం వెతికే ప్రయత్నం మంచిది. ఒకవేళ మీరు తాతయ్యకి నచ్చట్లేదేమో. నాన్న గురించి బాధపడుతున్నావా తమ్ముడు? పదే గుర్తుకొస్తున్నాడక్కా. నీకు నాకు ఆయన మీద ఉన్న ప్రేమలో ఒక్క వంతు నాన్నకి మన మీదున్నా ఇలా ఎందుకు వెళ్తాడ్రా? అదేంటక్కా, నాన్నకు ప్రేమ లేకపోవడం ఏంటి? ఉంటే ఇన్నాళ్ళెందుకు అజ్ఞాతంలోకి వెళ్తాడు? ఇప్పుడొచ్చి ప్రాణం కాపాడుకొని తిరిగి ఎందుకు వెళ్తాడు? నాకు నాన్నలా వెళ్ళిపోవడం చాలా బాధగా ఉందిరా. ఏంటో దొరికిందనుకున్న సంతోషం క్షణంలో మాయమైపోయింది. నాన్నకెందుకురా మన మీద ఇంత కక్ష? లేకపోతే ఎందుకురా ఇలా మన మనసులకి గాయం చేసి బాధ మిగిల్చి వెళ్ళడం? అంటే తనకేమన్నా బాధ ఉందేమో, ఆ బాధకి కారణం నేనేనేమో అనిపిస్తుంది. నువ్వు కారణమవడం ఏంట్రా? వయసు మీద పడినా ఒక చాదస్తం. అవును, నాన్నకి హార్ట్ ప్రాబ్లమేనా, ఇంకేదైనా మెంటల్ డిస్టర్బెన్స్ ఉందా? చచ్చా, నాన్నకి టెస్టులన్నీ చేశాం, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆయనకి బ్రహ్మాండంగానే ఉంది. నిన్ను నన్ను ఇలా బాధ పెట్టడమేంటో నాకే అర్థం కావడం లేదు. నువ్వు దిగులు పడకు కూడా, మళ్ళీ ఎప్పుడో అప్పుడు బుద్ధి పుట్టి వస్తాళ్లే. నువ్వు ధైర్యంగా ఉండు. వీడు కాస్త సెటిల్ అయినట్టున్నాడు. అరే తమ్ముడు, నేను మాట చెప్తాను కానీ తప్పుగా అనుకోకే. నేను నిన్ను తప్పుగా అనుకోవడం ఏంటక్కా? చెప్పాలనుకున్నదేంటో చెప్పు. ఏం లేదురా, ఈసారి నాన్న కనిపించగానే ఎందుకైనా మంచిది మనిద్దరి పేరున వీలునామా రాయించరా?
ఏం మాట్లాడుతున్నావక్క? నేనేం తప్పు మాట్లాడానురా? ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నువ్విచ్చే సజెషన్స్ ఏంటి? తమ్ముడు, సిచ్యువేషన్స్ ని బట్టే డెసిషన్స్ ఉంటాయిరా. ఆస్తులు కూడబెట్టుకోవడం కన్నా నిలబెట్టుకోవడమే కష్టం. నాన్న కష్టార్జితం వారసులం మనం కదా. రేపు మనకు కాకుండా అది పరాయి పాలు అయిపోతే? నేను నాన్న కనపడకుండా పోయాడని బాధపడుతుంటే నువ్వు ఆస్తులు కాపాడుకోవాలి అంటావేంటి? ఇన్నేళ్లు కనబడకుండా పోలేదా? శ్రమపడ్డం మానేశావా? సంపాదించుకోవడం మానేశావా? అక్క, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ప్రాక్టికల్ గా ఉండరా? అది నాలా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఎమోషన్స్, రిలేషన్స్ ఇవన్నీ ఉండాల్సిందే. వాటితో పాటు బాధ్యతలు, హక్కులు. నాన్న మన దగ్గరుంటే ప్రేమగా చూడడం మన బాధ్యత. ఆస్తి మనకివ్వడం, మనం పొందడం అది మన హక్కు. నీ కష్టార్జితం నీది, మరి నాన్న కష్టార్జితం ఇద్దరికీ చెందాలి కదరా. నీకంటే నీ సంపాదన, నీ ఆస్తి, నీ కష్టార్జితం అనేది నీకుంది. మరి నాకే ఉందిరా? నాన్న ఆస్తిలో భాగం ఇస్తేనే కదరా. ఒరే, ఆ స్థిరం లేని మనిషి మనసులో ఏదో ఆలోచనొచ్చి ఉచితంగా ఎవరికైనా దారాదత్తం చేసేస్తే ఈ ఆస్తంతా అపాత్రదానం అయిపోతుందిరా. చూడు, రక్తం పంచుకు పుట్టిన వారసులం మనం ఉండగా అన్యాక్రాంతం అవడం ఏం బాగుంటుందిరా? కష్టాల్లో మనం, కష్టార్జితం వేరే వాళ్ళకా? అసలు నాన్నొచ్చాడు అని నువ్వు నాకు చెప్పినప్పుడే నేనొచ్చి నాన్నతో మాట్లాడి ఒప్పించి సెటిల్ చేసేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత అటాక్. హాస్పిటల్లో ఉన్నారని చెప్పి వచ్చి చూశాక ఆయన ఆరోగ్యం కుదుట పడ్డాక మంచి చెడ్డ మాట్లాడుకుందాం అనుకున్నా. కానీ అంతలోనే వెళ్ళిపోయాడు. వద్దక్క, మళ్ళీ మళ్ళీ అలా అనకు. నాకు ఏదోలా ఉంది. నేనేం తప్పుగా అండం లేదురా, తప్పు చేయమనడం లేదు. ఈసారి నాన్న వస్తే సరే అక్క, చూద్దాంలే. చూద్దాం అని కాదు, చేద్దాము అని. అక్క, ముందు నాన్న రాని అక్క. వచ్చాకేరా ఇవన్నీ అడగమనేది. అలాగేలే. ఇదిగో, ఇబ్బంది పెట్టేలా ఏమైనా మాట్లాడానా తమ్ముడు? ఏం లేదులే అక్క, నువ్వు వెళ్ళు. నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పేపర్స్ రెడీ చేయి.